ప్రతిరోజు తన నూతనమైన వాత్సల్యంతో మనల్ని ఎదుర్కొంటున్న దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 7వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల వరకు. ఈ 3 వచనాలని ధ్యానం చేసే ముందు నిన్నటి ధ్యానంలో మనం చూసిన సంగతిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంటే 10 నుంచి 15 వచనాల్లో ఆ భాగంలో మన ప్రభు తండ్రి నిర్ణయించిన సమయం వచ్చిన తర్వాతే పర్ణశాలల పండుగకు రహస్యంగా వెళ్లి అక్కడ ప్రజల మధ్యలో నిలబడి ఎంతో నిర్భయంగా వాక్యాన్ని బోధించటం, ఆ బోధకు అక్కడ విన్న వారందరూ ఆశ్చర్యపడటం, ఈ సంగతులను మనం నిన్న గమనించాం. అయితే ప్రభువు ఇక్కడ ఈ రోజు 16వ వచనంలో ఆయన అంటున్నారు కదా, అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్పారు. ఇక్కడ మన ప్రభువు తాను చేసిన ప్రతి కార్యాన్ని, తాను మాట్లాడిన ప్రతి మాటను తండ్రికి వేరుగా ఏమి చేయలేదు అనేది ప్రతిసారి ఆయన స్పష్టం చేస్తూనే వస్తున్నారు. ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పటి నుంచి తండ్రిపై సంపూర్ణంగా ఆధారపడి జీవించారు అన్న సంగతి మనకు పదే పదే అర్థమవుతూ వస్తుంది. అందుకే ఆయన అన్నారు, నా అంతట నేనేది చేయలేదు, నా అంతట నేనేమి చేయలేను అని. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలోను 30వ వచనంలో కూడా తండ్రి నాకు నేర్పినట్లు ఈ మాటలు చెప్తున్నానని 8వ అధ్యాయం 28వ వచనంలో ఆయన చాలా సార్లు 12వ అధ్యాయంలో కూడా ప్రకటించుకుంటూ వచ్చారు. అది ఆయనకు శక్తి లేక కాదు, తండ్రితో ఏకత్వంలో ఉండి తండ్రి చిత్తానికి సంపూర్ణ విధేయతతో జీవించాడని తెలియజేస్తా ఉంది. అది యేసుప్రభు వారు తీసుకున్న నిర్ణయం. తాను అలా బ్రతకాలని, అవన్నీ సంపూర్ణం చేయాలని, మనుషుల్ని ప్రేమించిన విధానాన్ని వెల్లడి చేయటానికి, మనుషుల్ని రక్షించటానికి ఆయన ఈ రీతిగా చేస్తే మాత్రమే అది సాధ్యమవుతుంది అని తండ్రి చిత్తానికి సంపూర్ణంగా లోబడి తండ్రితో ఏకమై జీవించిన విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. మన ప్రభు ఈ లోకానికి రావడానికి గల ముఖ్యమైన కారణం మనల్ని రక్షించి తన స్వరూపంలోకి మనల్ని మార్చటం కోసమే అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. అందుకోసం ఆయన మన పోలికలో మన మధ్య నివసించాడు. అయితే మనలాగా స్వతంత్రంగా జీవించాలని కోరుకోలేదు. తండ్రి చిత్తాన్ని అనుసరిస్తూ ఆయనతో ఎల్లప్పుడూ కనెక్ట్ అయి జీవించారు. అలా ఎలా జీవించగలమో మాదిరిగా మన ముందు ఉంచారు. అందుకే పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాస్తున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన అడుగుజాడల్లో నడిచినట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అని. అలాగే యోహాను తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు కదా, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అని. ఇక్కడ మనం గ్రహించవలసిన గొప్ప సత్యం ఏంటంటే, మనం దేవునితో కనెక్టెడ్ గా ఉన్నప్పుడే దేవుడు మన జీవితానికి ఉద్దేశించిన కార్యాలను మనం నెరవేర్చగలం. అందుకే ప్రభు అంటారు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అంటే దేవుడు తన చిత్తానికి సంబంధించిన ఏ కార్యమైనా దేవుని బలముతోనే సాధ్యమవుతుంది అని ప్రకటిస్తున్నారు. మన సామర్థ్యం, మన తెలివి, మన అనుభవం దేవుని ప్రణాళికను నెరవేర్చలేవు. అయితే దేవునితో సహవాసంలో నిలిచి ఆయన చిత్తానికి లోబడిన వారికి ఆయన ఏ పని అప్పగిస్తారో దానిని నెరవేర్చడానికి కావలసిన శక్తిని కూడా ఆయనే అనుగ్రహిస్తారు. ఈ విషయాన్ని మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. కాబట్టి మన లక్ష్యం స్వతంత్రంగా ఉండి, అంటే దేవునికి వేరై ఉండి ఆయన చిత్తంలో నుంచి వేరై గొప్ప కార్యాలు చేయాలని కాదు, క్రీస్తు వలె తండ్రితో ఏకత్వంలో జీవించటం. అలాంటి జీవితమే దేవునికి మహిమ తెస్తుందని గుర్తించాలి. దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి, దేవుని సేవ అంటే కేవలం వాక్య పరిచర్య చేసేవారు మాత్రమే కాదు. ప్రార్థించేవారు, ప్రవచించేవారు, ఇంకా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవారు, పాడేవారు, చిన్నపాటి పరిచర్య, దేవుని యొక్క సంఘాన్ని క్లీన్ చేసేవారు, లేకపోతే ఏదైనా పంచిపెట్టే పరిచర్యలో, పలకరించే పరిచర్యలో ఉన్న వారు కూడా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి, మన అభిప్రాయ ప్రకారం మనం చేయడం కాదు, లేదా మన అభిప్రాయాలను ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. దేవుని సంగతులు దేవుని సమయంలో ప్రకటించటానికే మనం పిలువబడ్డాం. దేవుని చిత్తానుసారంగా పనిచేయటానికే మనం పిలువబడ్డాం. మన ఆలోచనలు మనుషులను కొంతసేపు ప్రభావితం చేయొచ్చు, కానీ దేవుని వాక్యమే ఒక హృదయాన్ని మార్చగలదు, ఒక పాపిని రక్షించగలదు, విశ్వాసని విశ్వాసంలో పెంచగలదు. ఈ సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నిజమైన దేవుని సేవకుడు తన అభిప్రాయాల మీద కాక ప్రభు సెలవిచ్చిన మాట మీద పనిచేయటానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చూపించిన పరిచర్య మాదిరి. కాబట్టి ప్రతిదీ దేవుని చిత్తంలో చేసినప్పుడు మాత్రమే అది ఆయనకు సేవ చేసినట్లు అవుతుంది. లేకపోతే మన సొంతానికి, మన ఇష్ట ప్రకారము మనం నడుచుకున్న వారం అవుతాము, మన స్వచిత్తాన్ని నెరవేర్చుకున్న వారం అవుతాం, మన సొంత సాటిస్ఫాక్షన్ కోసం పనిచేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ఎప్పుడైతే క్రీస్తును
యేసును మాదిరిగా పెట్టుకుని అలా బ్రతకాలని నిర్ణయించుకుంటామో అప్పుడు ప్రభు తన శక్తిని మనకు ప్రసాదిస్తారు. అలా బ్రతకడానికి కావలసిన శక్తిని మనకు ప్రభువే ఇస్తారు. ఇంకా 17వ వచనంలో యేసుప్రభు అంటున్నారు, ఎవడైనను ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకునేలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును అని. ఈ వచనంలో మన ప్రభు ఒక అమూల్యమైన ఆత్మీయ సత్యాన్ని మనకు బోధిస్తున్నారు. ఇది మనం అందరము గ్రహించాలి. ఎవరైతే దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆయనతో రిలేషన్షిప్ లోకి రావాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా గ్రహించాల్సిన సత్యం ఇది. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ముందుగా దేవుని చిత్తాన్ని చేయాలని నిశ్చయించుకోవాలి. ఇది దేవుని క్రమం. చాలా మంది ముందు దేవుని చిత్తం చెప్పండి తర్వాత చేస్తాను అని అనుకుంటారు. కానీ అది దేవుని విధానం కాదు. ముందు మనిషి తన హృదయంలో ప్రభువా నీ చిత్తమే చేయాలని నేను నిర్ణయించుకున్నాను అని పలికినప్పుడే, అలా నిశ్చయించుకున్నప్పుడే అప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. అందుకే ప్రభువు ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునేలా వాడు తెలుసుకును అని చెప్పారు. గమనించండి, ఇక్కడ ముందుగా నిశ్చయించుకోవాలి, తర్వాతే తెలుసుకోగలుగుతారు. ముందుగా విధేయతే, తర్వాతే ప్రభు ప్రకటిస్తారు. అందుకే దేవునితో సహవాసంలో ఉండేవారు, ఆయన చిత్తం ప్రకారం జీవించాలని ఆశపడేవారు మాత్రమే ఏది దేవుని బోధో ఏది మనుషుల బోధో గుర్తించగలరు. కానీ కేవలం యేసుప్రభువే దేవుడు, ఆయనే రక్షకుడని తెలుసుకుని అక్కడితో ఆగిపోయిన వారు, ప్రభుతో వ్యక్తిగత సహవాసంలోనికి రాని వారు ఆయన స్వరాన్ని సరిగా గ్రహించలేరు. ఎందుకంటే దేవుని చిత్తం ఎప్పుడు పుస్తక జ్ఞానంతో అర్థం కాదు, దేవునితో నడిచే వారికి మాత్రమే అది బయలుపరచబడుతుంది. అందుకే కీర్తన 24:14 వచనంలో రాయబడింది, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను అని రాయబడింది. దేవునితో సన్నిహిత సంబంధంలో ఉన్న వారికే ఆయన తన మనసేంటో తెలియచేస్తారు. దేవుడు ఈ క్రమంలో ఎందుకు పనిచేస్తాడు అనంటే దీనికి 2 ముఖ్యమైన కారణాలున్నాయి. ఈ క్రమము అంటే ముందుగా మనం నిశ్చయించుకోవటం, ఆ తర్వాతే ఆయన ప్రత్యక్షపరచటం. ఈ క్రమంలో దేవుడు ఎందుకు పనిచేస్తాడు అనే దానికి 2 ముఖ్యమైన కారణాలు వాక్యం సెలవిస్తోంది. మొదటిగా, దేవుడు ఎవరి జీవితంలోనూ బలవంతంగా పనిచేయడు. ఆయన మనిషికిచ్చిన ఇష్టాన్ని, చిత్తాన్ని గౌరవిస్తాడు. అందుకే ప్రకటన 3:20 రాయబడింది, ఇదిగో నేను తలుపు దగ్గర నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా అని ప్రభు అక్కడ పలికారు. ప్రభు తలుపు తడతాడు, కానీ బలవంతంగా తోసుకుని లోపలికి రాడు. అలాగే దేవుని చిత్తం చేయాలని నిర్ణయించుకున్న హృదయానికి ఆయన తన చిత్తాన్ని మరింత స్పష్టంగా తెలియచేస్తాడు. ఎవరైతే తలుపు తీస్తారో వారి గృహంలోకి ఆయన ప్రవేశిస్తారు. కాబట్టి తీసే పని మనది, నిశ్చయించుకునే పని మనది. అప్పుడు తెలియచేసే బాధ్యత దేవునిది. ఒకవేళ నువ్వు నిశ్చయించుకుని అయినా నీకు తెలియచేయబడలేదు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు గ్రహించలేదని అర్థం. అంతేకాని దేవుడు తెలియచేయకుండా ఉండడు. ఎందుకనంటే ఆయన మనం చేసే పని మనం చేస్తే వెంటనే ఆయన చేసే పనులు ఆటోమేటిక్ గా అవి జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి నువ్వు నిశ్చయించుకుంటే చాలు, నీకు దేవుని చిత్తం ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. దేవుని యొక్క మనసేంటో నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడైనా ఇదిగో నువ్వు ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తాను అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన చేసి తీరుతాడు. మనం ఆ పని చేసినప్పుడు ఆయన చేసి తీరుతాడు. ఎందుకంటే ఆయన మాట తప్పేవాడు కాడు. ఆయన మార్పు లేనివాడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనకు పక్షపాతం లేదు, ఆయన యందు ఎటువంటి చీకటి లేదు, అన్యాయం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన చేయబద్ధుడై ఉంటాడు. ఒకవేళ చేయలేదని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళు గ్రహించకపోవడమే కాని ఆయన చేయకపోవడం కాదు అన్న సంగతిని గుర్తించాలి. ఇక రెండవదిగా, దేవుడు పలికే ప్రతి మాట చాలా అమూల్యమైంది. అది వ్యర్థంగా ఏది కూడా భూమి మీదకి రాదు. యెషయా పుస్తకం 55:11 వచనంలో ప్రభు అన్నారు కదా, నా నోటి నుండి బయలుదేరు నా వాక్యము నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను అని. అంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక మాట బయలుదేరితే అది నిష్ఫలంగా ఆయన దగ్గరకు తిరిగి రాకూడదు. కాబట్టి ఆయన ఏ మాట నిష్ఫలంగా నిష్ప్రయోజనంగా మాట్లాడరు. మనం నిశ్చయించుకున్నాకే ఆయన ఒక మాట సెలవిస్తారు, ఆయన తన చిత్తాన్ని చెప్తారు. అప్పుడు మాత్రమే అది ఫలిస్తుంది అని ఆయనకు తెలుసు. కాబట్టి లేకపోతే మనం డోర్స్ క్లోజ్ చేసుకుని ఉంటే అది నిష్ఫలంగా భూమి మీద ఉంటుంది. అది ఆయన పంపిన కార్యము సఫలం చేయలేదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే దేవుడు తన వాక్యాన్ని వినడానికి మాత్రమే సిద్ధంగా ఉన్న వారికి కాదు, ఆ వాక్య
ప్రకారము నడవడానికి సిద్ధంగా ఉన్న వారికి తన చిత్తాన్ని మరింత బయలుపరుస్తారు. ఎందుకంటే దేవుని వాక్యము కేవలం వినడానికి కాదు, జీవించటానికే ఇవ్వబడింది. అది మనం భుజించటానికి ఇవ్వబడింది. అది మన ప్లేట్ లో పెట్టుకుని ఎదురుగా ఉండి మన ఇష్ట ప్రకారంగా మనం ఏది పడితే అది తినడానికి కాదు. దేవుని వాక్యము జీవాహారం. ఆ ఆహారం మనకు ఇవ్వబడింది. అది మనం భుజించాలని, దాని ద్వారా శక్తి పొందుకోవాలని, దాని వల్లనే మనం బ్రతకాలని. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని కోరుకుంటే ముందుగా ప్రభువా నీ చిత్తమే నా చిత్తం, నువ్వేది చెప్తే దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయాన్ని ప్రభువుకి చెప్పగలగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాన్ని తెరిచి ఏది దేవుని బోధో, ఏది దేవుని చిత్తమో, ఏది మనుషుల బోధో, ఏది దేవుని చిత్తము కాదో స్పష్టంగా తెలియచేస్తాడు. దేవుని చిత్తాన్ని చేయాలని నిశ్చయించుకున్న వారికి దేవుడు తన చిత్తాన్ని దాచిపెట్టకుండా బయలుపరుస్తాడు. ఇంకా 18వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రభు అంటున్నారు, తనంతటి తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదకును గాని తను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు అని. ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రభువు ప్రతి మాట, ప్రతి పని తండ్రి చేసినట్లే, తండ్రి చెప్పినట్లే అని చెప్తూ వచ్చారు. కారణం ఏంటి అని అంటే ఆయన యందు ఏ దుర్నీతి లేదు కాబట్టి. తన స్వంత మహిమను, పేరును, ప్రఖ్యాతి కోసం దేవుడు మాట్లాడలేదు. ప్రతిదీ కూడా తండ్రి ఏదైతే నిర్ణయించారో, ఎందుకొరకైతే తను పంపబడ్డారో ఆ పని మీదే గురిపెట్టి తండ్రి మీదే ఫోకస్ ఉంచి ఆ పని చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా స్వంత మహిమ కోసం, పేరు, ప్రఖ్యాతి కోసం మాట్లాడుతున్నారంటే వాళ్ళలో మనం గమనించాల్సింది ఏంటంటే వారు తమను తాము గొప్ప చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారు అంటే ఏదైనా వాక్య పరిచర్య చేసేటప్పుడు నేనైతే ఇలా చేశాను, నేనైతే అలా చేశాను అని చెప్తున్నాము అని అంటే అక్కడ దేవుని తగ్గించి మనల్ని హెచ్చించుకుంటున్నామని అర్థం. మనము ఆయనకు సాక్షిగా నిలబడొచ్చు, దాంట్లో తప్పులేదు. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, మీకు కూడా చేస్తాడని చెప్పడంలో తప్పులేదు. కానీ నేను ఇలా చేశాను, ఇంతమందిని రక్షించాను అంటే రక్షణ మనుషుల వల్ల జరిగే కార్యం కాదు, అది దేవుడు చేసే కార్యం, అది ఆత్మ కార్యం. కాబట్టి దానిని మనం ప్రభుకే ఆపాదించాలి. దేవుని మహిమ మాత్రమే వెతికేవాడు దేవుణ్ణి గొప్ప చేస్తాడు. అలాంటి వారిని సత్యవంతుడని బైబిల్ పిలుస్తుంది. అందుకే ప్రభు తాను ఎక్కడ హెచ్చించుకోలేదు. తనను పంపిన తండ్రికి మాత్రమే మహిమ కలగాలని ఆ రీతిగానే జీవిస్తూ వచ్చారు. ఇంకా ముగింపులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన అభిప్రాయాలు కాదు ముఖ్యం, దేవుని చిత్తమే అనేది గ్రహించాలి. ఆయన చిత్తమే ముఖ్యమని గ్రహించి ఆ రీతిగా బ్రతికిన వారు మాత్రమే దేవుని మహిమపరచగలరు. అలాంటి వారిని దేవుడు సత్యవంతులు అని పిలుస్తూ ఉన్నారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ముందుగా దాన్ని చేయాలని నిశ్చయించుకోవాలి. దేవుడు తన చిత్తాన్ని ఆసక్తి ఉన్న వారికి మాత్రమే కాదు, విధేయత చూపించే వారికే, సిద్ధపడిన వారికే బయలుపరుస్తారు అన్నది మాత్రం మనం గుర్తించాలి. దేవుడు తన చిత్తంలో నడిచే కృపను, ఆయన స్వరాన్ని గుర్తించే వివేచనను, ఆయన మహిమను వెతికే హృదయాన్ని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? ప్రతిరోజు నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ఎదుర్కొంటున్న మా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజు ఈ లేఖన భాగంలో నుంచి మేము నిర్ణయించుకున్న కొన్ని సంగతులు మీ ముందు ఉంచుతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి. మా అభిప్రాయాలను వెలిబుచ్చటంలో కాదు గాని నీ చిత్తాన్ని తెలుసుకుని దాని ప్రకారం జీవించటంలోను, దాని ప్రకారమే బోధించటంలోను మేము ఆసక్తి కలిగి ఉండడానికి, ఆ రీతిగా పనిచేయడానికి మీరు కృప చూపమని వేడుకుంటున్నాం. మా సొంత శక్తిని చిత్తాన్ని చేయడానికి సరిపోదని మేము గ్రహించాం. అది మీరు ఇస్తానని వాగ్దానం చేశారు గనక ఆ శక్తిని తండ్రి మేము మీ చిత్తం చేసే ప్రతిసారి మీ శక్తిని మాకు దయచేసి ఆ చిత్తంలో మేము సఫలం అవడానికి, సక్సెస్ అవడానికి సహాయం చేయండి. ప్రభువా ఎప్పుడు కూడా మమ్మల్ని మేము గొప్ప చేసుకోవాలనే ఆలోచన, ఉద్దేశం లేకుండా ప్రతి చోట మమ్మల్ని మేము తగ్గించుకుని నిన్ను హెచ్చించడానికి కృప చూపమని వేడుకుంటూ మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.